తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం వనకరమిల్లి గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు జనసేన మండలాధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. జనసేన మండలాధ్యక్షుడు పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడానికి పెన్షన్ ఇచ్చేందుకు నానా తిప్పలు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వెంటనే 4,000 రూపాయలు చేశారు. అంగవైకల్యం బాధపడుతున్న వారికి 6,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు. ఈరోజు చాలామందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్ఫూర్తినిస్తుంది. అలాగే మంత్రి కందుల దుర్గేష్ ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ ఆయన మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉన్నారు. ఆరోగ్యం సమస్యలపై ఇబ్బంది పడుతుంటే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అలా కూటమి ప్రభుత్వం పేదవాడి పక్షానగా నిలుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోలిరెడ్డి వెంకటరత్నం, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనే. ఎదరకొచ్చే పర్లేదు పట్టుకో. ఈవిడిగా 6,000. అందరికీ నమస్కారం అమ్మా. మరి ఈ రోజున శ్రీ మంత్రి గారు అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారి ఆదేశాల మేరకు గాను వనకరమిల్లి గ్రామంలో మరి పెన్షన్లు, ఎన్టీఆర్ పెన్షన్లు నిమిత్తం మరి మా గ్రామంలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా గత ప్రభుత్వంతో చూసుకుంటే గనక మన ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు అండదండాలుగా ఉండి వాళ్ళు ఎప్పుడు ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చేదోడు ఓదోడుగా ఉంటున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. మరి నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రజలకు కూడా చాలా ఆనందపడుతున్నారు ఇలా పెన్షన్లు తీసుకుంటా ఉంటేనే. గత ప్రభుత్వం తీసుకుంటే కనుక కేవలం 3,000తోనే సరిపెట్టేసింది. కానీ మన ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 ప్రజలకు ఇవ్వడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏమ్మా, చాలా ఎలా ఉంది మీకు? అందరికీ సంతోషమేనా? మరి నిజంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి సుమారు 6,000 రూపాయలు, ఈ పిల్లకి మరి 6,000 రూపాయలు ఇస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరీ ముఖ్యంగా మన శ్రీ కందుల దుర్గేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ రోజున దుర్గేష్ గారు ప్రతి విషయంలోని కూడా ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా కంటి తుడుపు తుడిచే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే శ్రీ కందుల దుర్గేష్ గారు అని చెప్పేసి కూడా వీరందరి సమక్షంలో నేను తెలుపుతున్నాను. నిజంగా దుర్గేష్ గారు ఇంకా అటువంటి నాయకుడు దొరకడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ రోజున ప్రజలకి ఈ విధంగా మనం ఇవ్వడం అనేది వారందరూ కూడా ఒక సంతోష వాతావరణంలో ఉన్నారు ఈ రోజున. మరి ప్రత్యేకించి వీరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మినిస్టర్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నిమిత్తం డబ్బులు కూడా మన మంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇస్తారు. ఈ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు చాలా వరకు కూడా ఆయన ఇప్పించే రకంగా మనం మాట్లాడదాం. మినిస్టర్ గారు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఏదో చన్నీళ్ళకి వేడి తోడైనట్టు మొత్తం అంతా మీరే పెట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారు కదా. సరేనా? సరే డబ్బులు థ్యాంక్ యూ. ఎంత మీ విడిది? 4,000.
4000 తల్లి పట్టుకోండి ప్రసాద్ ఇలా జాగ్రత్త మారు